పార్వతీపురం మన్యం జిల్లా గురుబిల్లి మండలం చిన్నగుడబ గ్రామ పంచాయతీ పరిధిలో గల అత్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో గత 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్న సిబ్బంది మరియు కార్మికులు ఈ మైనింగ్ కంపెనీని కొనసాగించాలని కురుపం నియోజకవర్గం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి వినతి పత్రం ఇచ్చారు. అత్యం మైనింగ్ లో పనిచేస్తున్న సిబ్బంది మాట్లాడుతూ సుమారుగా 60 నుండి 80 కుటుంబాలు ఈ కంపెనీలో పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ఈ అత్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పై భిన్న అభిప్రాయాలు వస్తున్నాయని, అయితే మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజలతో అలాగే అందులో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. నా పేరు రాయనారాయణరావు, గరుగుబిల్లి మండలం పెరగొడ గ్రామం మాది. ఆ క్వారీ దగ్గరలో ఉన్నాం. అదే క్వారీలో గత 15 అత్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే క్వారీలో గత 15 సంవత్సరాలుగా మేము పనిచేస్తాను. అక్కడ దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మా ఊరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. కొంతమంది వాళ్ళ మీద పడక ఏవేవో చెప్పేసి కోరి ఆపాలని డిమాండ్ చేస్తున్నారు, కానీ దానివల్ల ఎలాంటి ఇబ్బందులు మాకు లేవు. అది ఉండడం వల్ల మేము 70 కుటుంబాలను బతుకుతున్నాము. అది కోరి నడపడం వల్ల చాలా మంచిది. మేమందరం కూడాను బతుకుతున్నాం కాబట్టి అది రన్ అవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు హనుమంత్ చంద్రశేఖర్ అండి. మాది చిన్నగూడ పంచాయతీ మొదటి గ్రామం అండి. కోరికి ఆనుకుని ఉన్నది మా గ్రామం. గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ కోరి నిర్వహణ అనేది జరుగుతుంది. నేను ఒక 5 సంవత్సరాల నుంచి కోరిలో పనిచేస్తాను. కోరి వల్ల అయితే ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవు పూర్తిగా. కాకపోతే కొంతమంది స్వార్థం కోసం వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కోరి యాజమాన్యంపై మేము పనిచేసే వాళ్ళు మాపై కూడా ఉన్నాం. దానివల్ల అయితే ఎటువంటి ఇబ్బంది ఇప్పటికీ జరగలేదు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని సక్రమంగా చూసుకొని అక్కడ మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని పోషిస్తుంటారు. మేమందరం అయితే కోరి ఉండాలనే మద్దతు తెలుపుతున్నామండి. దీనికోసం మేము ఎమ్మెల్యే మేడం గారిని కలవడానికి రావడం జరిగింది. కొంతమంది గ్రామస్తులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల మాకు నష్టం 70-80 కుటుంబాలను బతుకుతున్నాము. అందులో మేము బయట నుండి కొన్నాళ్ళు పనిచేసి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం పిల్లలతో ఉండి. ఇప్పుడు సడన్గా ఎటైనా వెళ్ళాలంటే మా వల్ల కాదు, వెళ్ళలేము. మా యందు దయించి రిక్వెస్ట్ చేస్తారని ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి బతిమలాడుకుంటున్నాం. అప్పుడంట నీరు వాటర్ గట్ట వేసేవారంట. ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి గతంలో వేసవి ప్రతి సంవత్సరం దాని మీద 60 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 60 కుటుంబాలు అంటే ఒక్కొక్క కుటుంబానికి వెళ్ళడానికైనా దీనికైనా చాలా ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడారు. ఇంట్లో లేదు 2-3 పడిపోయి ఉండేవాళ్ళు. నా ప్రాణానికి వెళ్ళడానికి అలాంటిది కొన్ని సారాలు చెప్పేసి సంవత్సరం మెడికల్ చెకప్ చేస్తున్నారు మాకు మేడం. ఏ రిపోర్ట్లు ఏమీ లేదని వచ్చింది మాకు. అవి కూడా ఎవ్రీ ఇయర్ మాకు అందులో పనిచేసి ఎవ్రీ ఇయర్ మేము అందులో మీరు వచ్చారు కరెక్టే, వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఇది మనం కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం. కూర్చొని వాళ్ళు మీరు మాట్లాడితే అప్పుడు సరిపోద్ది. ఇప్పుడు మీకున్న సమస్య మీరు చెప్తారు, మాకేం రాలేదు అని చెప్పేసి. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు చెప్తారు. ఒకసారి మనం కూర్చొని అయిపోద్ది కదా. ఒక కుటుంబం తప్పితే ఇంకా ఎవరి దగ్గర నుంచి లేదు. ఈ గతంలో 17 కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబం తప్పితే ఈ 16 కుటుంబాలు ఎవ్వరికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. చంద్రశేఖరు, ఆ కనీస నాగరాజు కుటుంబం తప్పితే ఇక్కడ లేదు. రకరకాల పెట్టి ఊర్లో గొడవలు చేసి అందరు రెచ్చగొట్టి మీరు మాకు పని కల్పిస్తున్నారు కాబట్టి మేము అక్కడే ఉంటామని అంటున్నారు కాబట్టి ఓకే. వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. అవి కూడా మనం కూడా కొన్ని అంటే వాళ్ళు చెప్పినవి మీరు చెప్పినవి కొద్దిగా మనం కూర్చొని ఏ విధంగా చేసుకుంటే మనం బాగుంటుందని చెప్పేసి మాట్లాడుకోవాలి.